హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన అవయవాల్లో అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే గుండె అని అందరూ టక్కున చెబుతారు. అయితే ఆ గుండె పదిలంగా ఆరోగ్యంగా పనిచేయాలి అంటే దానికి రక్త ప్రసరణ సరిగా అందాలి. ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోతే కేవలం గుండె మాత్రమే కాదు, అన్ని అవయవాలు పనిచేయడానికి మొరాయిస్తాయి. దాంతో రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈనాటి వీడియోలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి బంగారం లాంటి అద్భుతమైన డ్రింక్ ఒకటి చెబుతాను. ఇది మీరు రెగ్యులర్ గా తాగితే, అంటే కనీసం 15 రోజుల పాటైనా రెగ్యులర్ గా తాగితే మీ నరాల్లో పేర్కొన్న క్లాట్స్ అంటే అదనపు కొవ్వు కరిగిపోతుంది. దాంతో బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరిగి మీ అవయవాలకు రక్త ప్రసరణ బాగా అంది ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా మన లైఫ్ ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. కేవలం ఈ డ్రింక్ మీకు బ్లడ్ సర్క్యులేషన్ సరిచేయడానికి మాత్రమే కాదు, టోటల్ గా మీ బాడీనే క్లీన్ చేసే అద్భుతమైన డ్రింక్ ఇది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటికి ఏమేం కావాలి అనే డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. రక్త ప్రసరణ సరిగా లేకపోతే అలసిపోవడం, జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. శరీరంలో రక్త ప్రసరణ అనేది ఆక్సిజన్, రక్తం శరీరం అంతటా ప్రవహించడాన్ని నిర్ధారిస్తుంది. చాలా సార్లు గంటల తరబడి ఒకే భంగిమలో నిలబడడం లేదా కూర్చోవడం వల్ల శరీరంలో సరైన రక్త ప్రసరణ జరగదు. దీంతో ఎక్కువగా తిమ్మిర్లు వస్తాయి. అలా కొంత సమయం తర్వాత రక్త ప్రసరణ సాధారణమవుతుంది. కానీ రక్త ప్రసరణకు పదే పదే అంతరాయం కలిగితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థ శరీరం అంతటా రక్తం, ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. శరీరంలోని కొన్ని ప్రధాన భాగాలకు రక్త ప్రసరణ తగ్గినప్పుడు ఊబకాయం, మధుమేహం, అనారోగ్య సిరలు, రక్తం గడ్డగట్టడం వంటి కారణాల వల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. రక్త ప్రసరణ సరిగ్గా లేకుంటే కండరాల తిమ్మిరి, జలధరింపు, అవయవాల్లో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రోజుల్లో బ్లడ్ సర్క్యులేషన్ సమస్యలు ఎక్కువయ్యాయి. అధిక బరువు, స్మోకింగ్, డయాబెటిస్ వంటి అనారోగ్యాల కారణంగా బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరగట్లేదు. ఇలా జరగకపోవడం వల్లే ఎన్నో రోగాలు వస్తున్నాయి. రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే కేవలం తిమ్మిరులు మాత్రమే కాదు, జీర్ణ సమస్యలు, చేతులు కాళ్లు చల్లబడ్డం వంటి సమస్యలు కూడా వస్తాయి. దీని కారణంగా గుండె సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ మీకు ఇప్పటికే ఇటువంటి సమస్యలు ఉంటే ముందుగా డాక్టర్ని సంప్రదించి మంచి మెడికేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదు, ఒకవేళ మందులు వాడి విసిగిపోయినా, ఇప్పుడిప్పుడే మీకు బ్లడ్ సర్క్యులేషన్ లో ఇబ్బందులు ఎదురైనా, ఇదిగో ఈ డ్రింక్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి, చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. మరి ఆ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో గ్లాస్ వరకు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ లో మరిగించండి. ఇందులో మొదటిగా మనం వేయబోయే ఇంగ్రీడియంట్ దాల్చిన చెక్క. ఇది మార్కెట్లో పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది. అయితే ఆ పౌడర్ ని తెచ్చుకోవద్దు. మీరు ఇంట్లో దాల్చిన చెక్కను పౌడర్లా చేసి ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకోండి. ఇలా మరుగుతున్న నీళ్లలో 2 చిటికెళ్లు మాత్రమే వేయాలి, ఎక్కువ వేయకండి. కేవలం 2 చిటికెళ్ల దాల్చిన చెక్క పొడిని, అది కూడా ఇంట్లో దంచుకున్నది, వేసి మరగనివ్వండి. దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ ఉంటాయి. ఇది బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ వైరల్ గుణాలు ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్లుయెంజా, దోమల ద్వారా వచ్చే వైరల్ జ్వరాలను తగ్గిస్తుంది. దాల్చిన చెక్క గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో హెల్ప్ అవుతుంది. క్రమం తప్పకుండా దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్లు తగ్గుతాయి. దాల్చిన చెక్కలో ప్రీబయోటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు దాల్చిన చెక్క తీసుకుంటే మంచిది. రక్తపోటును కంట్రోల్లో ఉంచడంలో కూడా దాల్చిన చెక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. హై బీపీతో బాధపడే వాళ్ళకి దాల్చిన చెక్క మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు. అలాగే దంతాల నొప్పితో బాధపడుతున్నా, నోటి బ్యాక్టీరియా పెరుగుదల తగ్గాలన్నా దాల్చిన చెక్క బెస్ట్ ఆప్షన్. దాల్చిన చెక్క తీసుకుంటే నోటి దుర్వాసన కూడా పోతుంది. దాల్చిన చెక్క తింటే మలబద్ధకం, అజీర్తి కూడా తగ్గుతాయి.
ఇప్పుడు మనం తీసుకునే రెండవ ఇంగ్రీడియంట్ నల్ల యాలుకలు. ఇవి అన్ని కిరాణా షాపుల్లో దొరుకుతాయి. అలాగే ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతాయి. ఈ నల్ల యాలకులను ఒకటి మాత్రమే తీసుకుని కచ్చపచ్చగా దంచి ఈ మరుగుతున్న నీళ్లలో వేయండి. నల్ల యాలకులు నాడీ వ్యవస్థకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి మరియు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది ఈ నల్ల యాలకులు. వీటిని ఆయుర్వేద వైద్యంలో ఎక్కువ వాడతారు. నల్ల యాలకులు నిద్రలేమిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి. అంటే మంచి స్లీప్ అన్నమాట. కలతల్లేని నిద్ర అంటారు కదా, వాటికి ఈ యాలకులు బాగా హెల్ప్ అవుతాయి. నల్ల యాలకులు నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. నరాల నొప్పి మరియు తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. నల్ల యాలకులు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఇప్పుడు మనం తీసుకునే మూడవ ఇంగ్రీడియంట్ లవంగాలు. ఇవి 2 లేదా 3 వరకు తీసుకుని ఈ మరుగుతున్న నీళ్లలో వేయండి. లవంగాలు నాడీ వ్యవస్థకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే యోజనాల్ అనే పదార్థం నొప్పిని తగ్గిస్తుంది మరియు వాపును కూడా తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలకు సహాయపడుతుంది. అలాగే లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. లవంగాల్లో ఉండే పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు నరాల బలహీనతను తగ్గించడానికి మరియు నరాల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇప్పుడు ఈ వాటర్ 1 నుంచి 2 నిమిషాల పాటు మరిగించాక చూసారా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి అలా చల్లారనివ్వండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్తో మరొక బౌల్లోకి లేదా గ్లాసులోకి వడకట్టుకోండి. చివరగా రుచి కోసం మనం వేయబోయేది కొద్దిగా బెల్లం. ఒకవేళ మీకు షుగర్ సమస్య ఉంటే బెల్లాన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. లేకపోతే బెల్లం 1 ఇంచు వరకు తీసుకోవచ్చు. ఇదిగో ఈ డ్రింక్ పూర్తిగా రెడీ అయిపోయింది. ఇది ఎంత ఎనర్జీ ఇస్తుందంటే బెల్లం వేసిన తర్వాత ఈ డ్రింక్ యొక్క ఉపయోగాలు మరింత పెరుగుతాయి. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి బెల్లం ఉపయోగపడుతుంది. అలాగే ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళకు కూడా బెల్లం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ బెల్లం వాడకండి. మిగిలిన వాళ్ళు బెల్లం ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు ఈ డ్రింక్ ని ఎలా తీసుకోవాలో చూద్దాం. ప్రతిరోజు రాత్రిపూట భోజనం అయిపోయిన అరగంట తర్వాత ఈ డ్రింక్ ని సిప్ చేస్తూ నెమ్మదిగా తాగండి. అలా తాగిన తర్వాత 15 నిమిషాలు ఆగి 1 స్పూను సోంపు నోట్లో వేసుకుని బాగా నమలండి. దీంతో మీకు అజీర్తి సమస్యలు పోతాయి. బ్లడ్ లో క్లాట్స్ కరిగిపోతాయి. బ్లడ్ సర్క్యులేషన్ సాఫీగా జరగడం మాత్రమే కాదు, మీకు మంచిగా నిద్ర పడుతుంది కూడా. ఈ డ్రింక్ మీ శరీరంలోని వ్యర్థాలను కూడా బయటకు పంపించేస్తుంది. కాబట్టి ఉదయం అలాగే రాత్రి కూడా తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఏదైనా తిన్న తర్వాత 15 నిమిషాలు ఆగి అప్పుడు ఈ డ్రింక్ తీసుకోండి. ఇది పెద్దవాళ్లకు మాత్రమే, చిన్నపిల్లల కోసం కాదు. ఒకవేళ బిలో 30 వయసు ఉన్న వాళ్ళు తాగాలి అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి తీసుకోండి. మనం తీసుకున్న దాల్చిన చెక్క గాని, లవంగాలు గాని, యాలకులు గాని ఇవేవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అయితే ఇవ్వవు. కాకపోతే మీరు తీసుకునే విధానాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని మీ ఆరోగ్య రీత్యా ముందుగా మీ డాక్టర్ని అయితే సంప్రదించి అప్పుడు ఈ డ్రింక్ తీసుకోండి. ఒకవేళ మీరు ఎన్ని మందులు వాడినా మీ సమస్య నయం కాకపోతే ఈ డ్రింక్ ఒకసారి ప్రిపేర్ చేసుకుని తాగి చూడండి. చాలా మందికి రిజల్ట్ వచ్చిన తర్వాతే ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు. ఈ డ్రింక్ ద్వారా తప్పకుండా ప్రిపేర్ చేసుకుని 15 రోజుల పాటు తాగి చూడండి. నరాల ఇబ్బందులు తగ్గుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. టోటల్ గా మీ డే అంతా కూడా చాలా యాక్టివ్ గా గడుపుతారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.